హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. నేను ఈరోజు మీకు చూపించబోతున్న రెసిపీ స్వీట్ షాప్ లో మన బర్ఫీ అండ్ తింటుంటాం కదా, దాన్ని పెడ అని కూడా అంటారు. దాన్ని ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే 3 ఉంటే చాలు. 3 ఇంగ్రీడియంట్స్ తో మనము స్వీట్ షాప్ లో లాగే బర్ఫీ అనేది తయారు చేసుకోవచ్చు. చాలా టేస్టీ అండ్ చాలా సూపర్ ఉంటుంది అండ్ అచ్చం స్వీట్ షాప్ లో లానే ఉంటుంది. దీని ప్రిపరేషన్ చూపించే ముందు నా ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేస్తే లేటెస్ట్ వీడియోస్ అప్డేట్స్ అనేవి మీకు నోటిఫికేషన్స్ గా వస్తుంది. దీని ప్రిపరేషన్ ఇప్పుడు చూపిస్తాం. పదండి, లేట్ చేయకుండా వెళ్దాం. స్వీట్ ని రెడీ చేసి చూపిస్తాం. ఇంగ్రీడియంట్స్ చూడండి: నెయ్యి అండ్ కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పు అండ్ పాలు 1/2 కప్పు, షుగర్ పౌడర్ 1/2 కప్పు, అలానే 100 గ్రామ్స్ మిల్క్ పౌడర్ అండి తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఇక్కడ నేను గ్యాస్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ హీట్ అయింది. దీంట్లో 2 స్పూన్ నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక కరిగి పెట్టాలి కొంచెం నెయ్యి మొత్తం ఇలా కరిగిపోయాక 1/2 కప్ పాలు అనేది దీంట్లో యాడ్ చేసుకోవాలి. చూసారా, ఇలా యాడ్ చేసుకున్నాక షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి, షుగర్ పౌడర్ ని. అలానే మిల్క్ పౌడర్ ని కూడా యాడ్ చేసుకోవాలి. 100 గ్రామ్స్ మిల్క్ పౌడర్ అనేది నేను ఇక్కడ తీసుకున్నాను. దీన్ని ఇప్పుడు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్ అనేది గ్యాస్ పెట్టుకొని మనకి మొత్తం ఉండలు లేకుండా కలుపుకోవాలి. చూసారా, ఉండలు మొత్తం కరిగిపోయాయి కదా. కాబట్టి ఇప్పుడు ఇది థిక్గా వచ్చే వరకు నెమ్మదిగా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. చూడండి, చిక్కగా వస్తుంది. దీన్ని కలుపుతూనే ఉండాలి, మాడిపోతుంది, లేదంటే అడుగు పెట్టేస్తుంది. చూసారు, ఎలా చిక్కగా వస్తుంది. ఇంకా దగ్గర పడే వరకు మనం కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడుగు పెట్టేస్తుంది. చూసారా, సైడ్కి ఇలా అడుగు పడుతుంది. ఇలా కొంచెం చెక్కగా అయినప్పుడు కొంచెం దంచి పెట్టుకున్న యాలకుల్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాం. ఇంకా థిక్గా రావాలి మనకి. చూసారా, ఇలా దగ్గరగా అవ్వాలి. ఇంకా కొంచెం అవ్వాలి, మనం ఇంకా కలుపుతూనే ఉండాలి. దీని ప్రాసెస్ మొత్తం కొంచెం 10 మినిట్స్ 15 మినిట్స్ పడుతుంది. ఎందుకంటే మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని దీన్ని దగ్గర చేసుకోవాలి కాబట్టి మనకి టైం అనేది పడుతుంది బాగాను. 10 మినిట్స్ వరకు ఓపిక పెట్టుకుని చేసుకుంటే మనకి పెడ అనేది స్వీట్ షాప్ లో వస్తుంది. కొంచెం పలుచబడిన మనకి పెడ అనేది పర్ఫెక్ట్ గా రాదు. దీన్ని మరి కొంచెం థిక్ అయ్యే వరకు ఇలా కలుపుతూనే ఉండాలి. ఇక్కడ మనకి అయిపోయింది, గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక గిన్నె తీసుకున్నా. గిన్నెకి నెయ్యి లేదా ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. నేను ఇక్కడ నెయ్యి అప్లై చేసుకుంటున్నా. చూడండి, ఈ సైడ్కి మొత్తం నేను నెయ్యి అనేది అప్లై చేసుకున్నా. ఇప్పుడు దీనిలో వేసుకోవాలి. చూడండి, ఇలా వేసుకున్నాక దీన్ని కొంచెం సమతలంగా చేసుకోవాలి, స్ట్రైట్ గా. చూసారా, ఇలా వేసుకుని మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకున్నా. నాకు ఇక్కడ కొంచెమే అయింది కాబట్టి కొంచెం ఒక సైడ్ వేసుకున్నానండి, పీసెస్ గా కట్ చేసుకోవడానికి కోసం. దీనిపైన బాదం అనేది యాడ్ చేసుకుందాం. ఇలా మొత్తం యాడ్ చేసుకున్నాక ఒక 10 మినిట్స్ ఒక హాఫ్ అన్ అవర్ వరకు దీన్ని బాగా చల్లగయ్యాక పీసెస్ గా కట్ చేసుకుంటే మనకి మిల్క్ పౌడర్ బర్ఫీ అనేది రెడీ అయిపోతుంది. దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ వరకు విడిచిపెట్టేద్దాం ఇలాగా.
చూడండి ఇక్కడ మనకు చల్లగా అయిపోయింది, పీసెస్ గా కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకుని చూసేలా కట్ చేసుకున్నాక ఇలా సర్వింగ్ ప్లేట్ లో తీసుకుంటే మనకి పెడ అనేది స్వీట్ షాప్ లో లాగా మంచి టేస్టీలో ఉంటుంది, చాలా బాగుంటది. అండ్ నా వీడియో మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయడం మర్చిపోకండి, కామెంట్ పెట్టండి నాకు. అలానే నా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలానే నా ఛానల్ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.